హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. నార్మల్ పాదంతోనే చాలా సింపుల్గా, చాలా ఈజీగా వేసుకోవచ్చండి. లైనింగ్ వేయడం, పైపింగ్ వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ కట్ చేసుకున్నానండి, పైపింగ్ క్లాత్. ఇప్పుడు పైపింగ్ క్లాత్ నెక్కి అటాచ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ అయితే అటాచ్ చేసుకోవాలి. చుట్టూ రౌండ్గా అటాచ్ చేసుకుని థ్రెడ్ పెట్టుకుని పైపింగ్ వేసుకోవాలండి. అది ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా చాలా ఈజీగా వేసుకోవచ్చు. అది నార్మల్ పాదంతోనే, పాదం కూడా మార్చక్కర్లేదు. ఈ విధంగా నెక్ చుట్టూ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలండి. అక్కడక్కడ నెక్ బాగా తిరగడం కోసం టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకుంటే నెక్ రౌండ్ నెక్ కదా, బాగా తిరుగుతుంది చూడండి. ఇప్పుడైతే థ్రెడ్ పెట్టుకుని పైపింగ్ వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా థ్రెడ్ పెట్టుకుని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ, తొందరపడకుండా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ నెక్కి, లైనింగ్కి, థ్రెడ్కి మధ్యలో పడాలండి కుట్టు. అందుకే జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం అవతలకి రాకూడదు, కొంచెం అవతలకి రాకూడదు కదా. థ్రెడ్కి బ్లౌజ్కి మధ్యలో పడాలి స్టిచ్చింగ్. అలా స్టిచ్ చేసుకుంటూ పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కొంచెంగా మడుచుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుందండి. ఇప్పుడైతే మామూలు నార్మల్గా పైపింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇన్విజిబుల్ పైపింగ్ కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ నేర్చుకోవాలి కదా, అందుకే ఈ విధంగా అయిపోయిన తర్వాత మిగిలిన థ్రెడ్ కట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్లో ఒక పావించి మార్జిన్తో మళ్ళీ ఆ పైపింగ్, ఆ లైనింగ్ అంతా లోపలికి మడుచుకుంటూ మరలా స్టిచ్ వేసుకోవాలి చుట్టూ రౌండ్గా. ఈ విధంగా కొంచెం కొంచెంగా జరుపుకుంటూ క్లాత్ మడుచుకుంటూ వేసుకుంటే మనకి కుట్టు అనేది చాలా నీట్గా వస్తుందండి. కొంచెం కొంచెంగా క్లాత్ అంతా మడుచుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్. కష్టం అనుకుంటారు, ఏదైనా పని చేస్తే ఈజీ అయిపోద్ది. ఒకసారి 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, తర్వాత అదే వచ్చేస్తుంది. నేనైతే చాలాసార్లు ఫెయిల్ అయ్యాను ఫ్రెండ్స్. తర్వాత నార్మల్ పాదంతో వేయడానికి చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. అలా నేర్చుకుంటే ఇప్పటికి నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఆ విధంగానే ఫెయిల్ అయ్యామని మీరు ఎప్పుడు బాధపడద్దు ఫ్రెండ్స్. రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అయితే ఆలోచించుకోవద్దు. ట్రై అండ్ ట్రై అగైన్ అన్నారు కదా, అలాగే ట్రై చేసే కొలది అదే వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఖర్చు కనిపించకుండా, పైకి ఖర్చు కనిపించకుండా ఎంత నీట్గా, లోపల కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. పైకి చూడండి ఫ్రెండ్స్, ఎంతో నీట్గా పైపింగ్ కనిపిస్తుంది కదా. చూడండి, సన్నగా నీట్గా వచ్చిందా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి, కొత్త వారిని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.